అగ్నికి మరో ప్రక్క. కీర్తనలు 66:12. పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు హీబ్రూ యవనస్తులు షెడ్రకు, మెషకు, అబేద్నెగో అనువారు రాజు తయారు చేయించిన విగ్రహానికి వారు మృకాలని లేని ఎడల వారిని అగ్ని గంధకములలో పడవేయబడుదురనియు చెప్పబడిరి. అందుకు వారు, రాజా, మేము దానికి నమస్కరించము, మా దేవుడు తప్పకుండా మమ్మను విడిపించును, మరియు మేము దానిని గూర్చి బాధపడటం లేదు అని చెప్పారు. మనకు ఒక నిశ్చయత ఉన్నది, సమస్తము చక్కగా సమకూర్చగల దేవుడు మనతో ఉన్నారని తెలుసు. ఇక్కడ గమనిస్తే, వారు యుద్ధము చేయలేదు, వారు ఫిర్యాదు చేయలేదు, వారు నిరాశ కూడా చెందలేదు. ఎందుకంటే దేవాది దేవుని హస్తము వారితో కూడా ఉందని వారు శాంతిగా ఉన్నారు. అక్కడ ఉన్న సైనికులు వారిని అగ్నిగుండంలో పడవేశారు. అందరూ వారు చనిపోయారు అనుకున్నారు. కానీ వారు ఆ అగ్నిగుండంలో నుండి బయటకు నడుచుకొని వచ్చారు. ఆ అగ్ని వాసన కూడా వారికి తాకలేదు. గమనించండి, దేవుడు వారిని అగ్నిలో నుంచి కాపాడలేదు, అగ్నిగుండా వారిని విడిపించాడు. ఒకవేళ ఈ దినము నీవు ఏదైనా అలాంటి అగ్నిలాంటి పరీక్షల గుండా వెళ్ళవలసి ఉందా? ఇదిగో ఇమ్మానుయేలు, దేవుడు నీతో కూడా ఉన్నారు. ఆయన నీలో కార్యము జరిగిస్తున్నారు. ఆయన నీ ద్వారా తన మహిమను బయలుపరచాలని చూస్తున్నారు. ఆ అగ్నికి మరో ప్రక్క ఆశ్చర్యకార్యములు చేయు దేవుని దీవెనలు ఉన్నాయి అని మర్చిపోకు. ప్రతి కార్యముల యందు కృతజ్ఞతలతో ధైర్యముగా నిలబడి చూడు. ఆయన నీ కొరకు చేసిన వాగ్దానములను గట్టిగా పట్టుకో. నీవే ఒక అద్భుతముగా మారుతావు. ప్రార్థన. దేవా, దీవించుము. ఆమేన్.